చాలాసార్లు చాలా అంశాల్లో వార్తల్లో నిలిచే టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాజాగా ఈరోజు తన సొంత ప్రభుత్వం మీద హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి మీద తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక వేదిక మీద ప్రసంగించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అనితమ్మా నీకే చెప్తున్నా, చాలాసార్లు లేఖలు రాశా నా గన్ను లైసెన్స్ రెన్యువల్ చేయమని. నా కథ పక్కన పెట్టి నా కొడుకు ఎమ్మెల్యే, వాడి గన్ లైసెన్స్ రెన్యువల్ చేయమని చాలాసార్లు చెప్పా. దిస్ ఈజ్ ఇన్సల్ట్ టు మీ. నాకు అవమానం ఇది. సొంత ప్రభుత్వంలో ఉండి గన్ను కూడా లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేకపోవడం అవమానం ఇది. అనితమ్మా, ఓ అనితమ్మా, నీ తప్పో నా తప్పో పోలీసులు తప్పో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం చాలా అవమానం మాకు. సొంత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గన్ను కూడా రెన్యువల్ చేసుకోలేకపోవడం చాలా చాలా అవమానం. కొందరికి బాధ అనిపిస్తుందేమో, బాధలు మీకే కాదు మాకు ఉంటాయి. ఒక ఎమ్మెల్యేనే గన్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేకపోతే ఇంక వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని అయితే వెలిబుచ్చారు. తన గన్ లైసెన్స్ రెన్యువల్ అవ్వడం లేదట, వాళ్ళ కుమారుడు అంటే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారి గన్ను లైసెన్స్ రెన్యువల్ అవ్వడం లేదట. అయితే వాస్తవానికి జిల్లాకు సంబంధించిన కీలక పోలీస్ అధికారులతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కొన్ని విభేదాలు ఉన్నట్లు బహిరంగంగానే కనిపించింది. ఏఎస్పీ ఆయన రోహిత్ కుమార్ను అయితే చాలా తీవ్రంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఘాటైన పదాలతోనే విరుచుకుపడ్డారు ఏఎస్పీ మీద. ఆ తర్వాత కూడా జిల్లా ఎస్పీని కలుద్దామని వెళ్తే ఎస్పీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ప్రభాకర్ రెడ్డి గారికి. వెళ్ళి కూర్చొని తిరిగి వచ్చేశారు. మరి పోలీసులతో విభేదాల వల్లనే గన్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదా, లేదా ఇంకేమైనా కనుక స్టేట్ లెవెల్లో ఏమైనా పై నాయకత్వంలో వీళ్ళ మీద ఏమైనా అసంతృప్తి ఉందా, గన్ లైసెన్స్ ఇస్తే ఇంకేమైనా పరిణామాలు చూడాల్సి ఉంటుంది అని చెప్పి ఎక్కడన్నా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా రిపోర్ట్ లాంటివి ఏమైనా పంపించారో, కారణం ఏంటో తెలియదు. బట్ ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన లైసెన్సు వాళ్ళ కుమారుడి లైసెన్సు రెన్యువల్ చేసుకోలేకపోవడం మాత్రం మాకు తీవ్ర అవమానం అంటూ ఆగ్రహాన్ని అయితే వెలుబుచ్చారు.